జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గౌరవ బాయిడి గోవర్ధన్ గారిని ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. మరి బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ఉన్నటువంటి అనుభవాన్ని మనము నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి గుర్తు చేస్తూ, మరి బాజిరెడ్డి గోవర్ధన్ గారు గతంలో 6 నుంచి టికెట్ ఇచ్చిన గెలవడం జరిగింది. బాన్స్వాడ నుంచి పోటీ చేసి గెలవడం జరిగింది. డిస్పల్లి రూరల్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. వారు ఎక్కడి టికెట్ ఇచ్చినా గెలుస్తారనేటువంటి ఒక పేరున్న వ్యక్తి కాబట్టి, ఆయన యొక్క రాజకీయ 30-40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఒక అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి, నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మనం ఎంపీగా గెలిపించి పార్లమెంట్కి పంపినట్టయితే నిజామాబాద్ జిల్లా సమస్యల మీద, రైతు సమస్యల మీద, కార్మికుల సమస్యల మీద, బీడీ కార్మికుల సమస్యల మీద, అభివృద్ధి విషయంలో మనకు తెలంగాణతో పాటు నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఇది కొన్ని విషయాల మీద మనం పార్లమెంట్లో మాట్లాడి మన యొక్క హక్కులు సాధించే కోసము పార్లమెంట్ తన బాణి వినిపించడానికి నిజామాబాద్ నుంచి పార్లమెంటరీ ఎంపీగా బాజిరెడ్డి గోవర్ధన్ గెలిపించాలని కోరుతూ, మరి గతంలో నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, టీడీపీ నుంచి కావచ్చు ఎంపీగా ప్రాతినిధ్యం వహించినటువంటి నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఈ కాంగ్రెస్ ఎంపీలు కానీ, లేదా బీజేపీ ఎంపీలు కానీ, లేదా టీడీపీ ఎంపీలు కానీ ఎన్నడూ కూడా నిజామాబాద్ పార్లమెంటుకు సంబంధించిన అభివృద్ధి విషయం ఏనాడు పార్లమెంట్లో వాళ్ళ ముఖాలు కూడా కనబడలేదు. ప్రాతినిధ్యం కూడా ప్రజలతో దూరం ఉన్న వ్యక్తులు. కానీ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రజలకు దగ్గరున్న వ్యక్తి కాబట్టి, ప్రజలతో మమేకమైన వ్యక్తి కాబట్టి, ప్రజలకు యొక్క కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా బాజిరెడ్డి గోవర్ధన్ ఉంటే మన జిల్లా సమస్యలతో పాటు ప్రజల సమస్యలను పరిష్కరించడానికి పార్లమెంట్లో ఉపయోగపడుతుంది. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ ఎంపీలు ఎవరు కూడా పార్లమెంట్ నియోజకవర్గంలో ఏం పనిచేయలేకపోయారు, అందరూ తెలిసిన విషయమే. మరి ఇప్పుడు అంటే అరవింద్ ఏవైతే నరుకుతా ఉన్నాడో, ఏదైతే బాతారాయుడు ఉన్నాడో, కేవలం మాటలుగా మొత్తం యూట్యూబ్లో కూర్చుండి మంతగా కొట్టుడు తప్ప ప్రజలకు ఏనాడు వచ్చి కలిసి ప్రజల సమస్యలు ఏమున్నాయి, రైతు సమస్యలు ఏముంది, కరెంటు సమస్యలు ఏమున్నాయి, నీటి సమస్యలు ఏముంది, వరి గిట్టుబాటు ఏమున్నాయి కనీసం మాట్లాడి పలకరించినటువంటి గత 5 ఏళ్లలో ఒక్కనాడు కూడా మన రైతుల దగ్గర కానీ ప్రజల దగ్గర కానీ కనీసం మాట్లాడించిన వ్యక్తి ఇది కాదు. కనీసం వాళ్ళ బీజేపీ కార్యకర్తల దగ్గర, బీజేపీ నాయకులు కనీసం మాట్లాడించలేడు, మొత్తం మాట్లాడలేడు, అహంకారపూర్తి కాబట్టి బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా, కార్యకర్తలు కూడా ఆయన అసంతృప్తి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి రాబోయేటటువంటి పార్లమెంటులో అరవింద్ నరకుడు పోషెట్టి ఖచ్చితంగా ఓడగొడతాం. మరి అరవింద్కి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పాలా. గతంలో పసుపు బోర్డు తెస్తానని 5 రోజుల్లో, నేను ఎంపీ అయిన 5 రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేసిన దొంగ బాండ్ పేపర్ రాసి, అసలు ఆయన చీటీ ఈసీ ఏం చేయాలంటే ఆయన ఇటువంటి బాండు రాతపూర్గా రాసినటువంటి అరవింద్ మీద అసలు ఈసీ అనర్హత పెట్టివేసి అసలు ఆయన చర్యలు తీసుకోవాల్సిన అవసరం. అటువంటి బాండ్లు రాసించడం చట్ట వ్యతిరేకం, ఎన్నికల వ్యతిరేకం. కాబట్టి మరి ఈసీ ఇన్నేళ్ల నుంచి ఏం చేస్తుందనే విషయం కూడా మేము ప్రశ్నిస్తున్నాం. కరెక్టు కాబట్టి అబద్ధాల కోరు కాబట్టి ఇప్పటికీ ఇంకా కూడా ఏదో మోడీ చెప్పుకొని, శ్రీరాముడి పేరు చెప్పుకొని మళ్ళీ ప్రజల దగ్గర రాచి నేను గెలుస్తానటువంటి ఒక ఉంది. ప్రజలారా, రాముడు కాదు అందరూ కూడా దేవుడు. మోడీ యొక్క పరిపాలన మొత్తం చూస్తూ ఉన్న దేశవ్యాప్తంగా 10 ఏళ్లలో పూర్తిగా రైతు వ్యతిరేకంగా ఉన్నది. మన పార్లమెంట్ చూస్తాం, హర్యానా, పంజాబ్, తర్వాత అదే మహారాష్ట్ర, ఇతర రాష్ట్ర రైతులు గత 2 పర్యాలు చెల్లు ఢిల్లీ కార్యక్రమిస్తే కనీసం బ్రిటిష్ పాలన కంటే, నిజామాబాద్ పాలన కంటే కూడా దుర్మార్గమైన చర్యలు రైతుల పట్ల బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం మనం కళ్ళారా చూసినాము. కాబట్టి రైతులు ఆందోళన చేస్తే అడ్డుకొని వాళ్ళ బాష్పవాయువు, ఫైరింగ్, అనేక మంది బుల్లెట్ల ద్వారా గాయాలు పరిచినటువంటి బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం, ప్రజల వ్యతిరేక ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా ఓడించాలని కోరుతాం. అదేవిధంగా బీజేపీని ఎవరైతే మోడీ ఉన్నారో ఇలా అనేక బ్యాంకులు కావచ్చు, బిఎస్ఎన్ఎల్ కావచ్చు, బొగ్గు గనులు కావచ్చు, రోడ్లు కావచ్చు, విమానాలు కావచ్చు, విమాన ఆస్తులు కావచ్చు,
బిఎస్ఎన్ఎల్ కావచ్చు, ఇట్లా అనేక చెప్పుకుంటే ఏదైతే ఉన్నాయో అవన్నీ ప్రజల ఆస్తులను మొత్తం ఇలా అమ్ముకుంటూ ఆదాన్ని అంబానికి పెడతారు. ఇది జగమెరిగిన సత్యం కాబట్టి ప్రజలకు ఉన్నటువంటి గత ఉన్నటువంటి పాలకులు మన ప్రజల కోసం పనిచేసిన పాలకులు కాబట్టి ఇక్కడ బీజేపీ వచ్చిన తర్వాత మొత్తం వ్యవస్థను మొత్తం భారతదేశాన్ని 2-3 చేతుల్లో పెట్టే ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఓడిపోతామనే భయంతో మొత్తం కూడా మొత్తం రాముడు అనేటువంటి హిందూ ముస్లింల ఒక బూసి చూపెట్టేసేసి మనం విడదీసి పాలించు అనేటువంటి ఒక పద్ధతిలో మోడీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మనం అందరం కూడా అర్థం చేసుకుని చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేట్ ఉన్నటువంటి వాస్తవాలు ప్రజలకు ఇలా చెప్పవలసిన అవసరం, గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. అది బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 కంటే కరెంటు సమస్య ఇబ్బంది ఉండే, నీటి సమస్య ఉండే, రైతు సమస్య ఇబ్బంది ఉండే, తర్వాత ప్రజలకు ఏం అవకాశం లేకుండే. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా అనేక సంక్షేమ పథకాలు, బీడీ కార్మికుల పింఛన్ కావచ్చు, వితంతు పింఛన్ కానీ, వికలాంగుల పింఛన్ కానీ, ఒంటరి మహిళల పింఛన్ కావచ్చు, ఇట్లా అనేక వృద్ధుల పింఛన్ కావచ్చు, ఇట్లా అనేక పింఛన్తో కనీసం 200 ఇచ్చినటువంటి గత ప్రభుత్వాలు ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత 2000 పింఛన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం గతంలో కేసీఆర్ నాయకత్వం ఇవ్వడం జరిగింది. మరి బీజేపీ పాలిత ప్రాంతాలు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాంతాలు ఎక్కడూ కూడా పెన్షన్ అనే స్కీమ్ లేదు. కానీ కేవలం తెలంగాణలో మన ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో ఇవాళ పెన్షన్ స్కీమ్ తీసుకురాము. అనేక సంక్షేమ కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు కావచ్చు, రైతు పెట్టుబడి కావచ్చు, లేదా వాళ్ళకి 24 గంటల కరెంటు కావచ్చు, నాణ్యతమైన కరెంటు కావచ్చు, వడ్లు కొనుగోలు కావచ్చు, ఎంట రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల యొక్క దాని యొక్క గ్రోత్ పెంచే విధంగా, ప్రజల ఆదాయం పెంచే విధంగా, రైతుల ఆదాయం పెంచే విధంగా, రైతులు ఇబ్బంది లేకుండా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ విధంగా ఎప్పటికప్పుడు వాళ్ళని ఆదుకున్నటువంటి ఎవరు ఉన్నారంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పక తప్పదు. కానీ దొంగ హామీలతో ఇప్పుడు ఇలా గతంలో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై బీజేపీకి కాంగ్రెస్ కొమ్ముగాసి బీజేపీని ఇలా పరోక్షంగా గెలిపించిన పార్టీ బీజేపీ పార్టీ. అదే పరిస్థితి జరుగుతుంది కాబట్టి మరోసారి బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా మరి ఏదైతే కాంగ్రెస్ అధికారం రాకముందా 6 గ్యారంటీలు అని చెప్పింది, అదేవిధంగా 400 హామీలు ఇచ్చింది, 420 హామీలతో పాటు 6 గ్యారంటీలు చెప్పారు. 6 గ్యారంటీలు ఒకటి బస్సు ఫ్రీ. ఆ బస్సు ఫ్రీ కూడా కరెక్ట్ అయినటువంటి నిర్ణయం లేకుండా ఇవాళ ఆ బస్సులు అంటే ఎక్కువ బస్సులు పెంచకుండా ఏదో మనం ప్రజలు చెప్పినామని చెప్పేసి ఉన్న బస్సుల్ని ఇవాళ ఫ్రీ బస్ చేయడం వల్ల ఇలా అనేక మగవాళ్ళు, ఆడవాళ్ళు, వృద్ధులు అనేక ఇబ్బందులు కష్టాలు పడుతున్న విషయం చూసి ఇవాళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒక స్కీమ్ తీసుకునేటప్పుడు ప్రజలకు ఉపయోగపడకున్నప్పుడు కనీస సౌకర్యాలు వాళ్ళకి మనకి ఎంత అవసరం ఉంటుందో తెలియకుండా ఏదో వేసి బస్సు ఫ్రీ తప్ప ఇంకా ఏమీ అమలు చేయలేదు. ఏ గ్యారంటీ అమలు లేదు, గ్యాస్ లేదు, కరెంటు లేదు, ఉచిత కరెంటు లేదు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి హామీలు ఖచ్చితంగా రేపు పార్లమెంట్లో బీజేపీ ఏవైతే అవుతుందో మన బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఎంపీ గెలిస్తే బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి. ఖచ్చితంగా 6 హామీలు గల్లాబట్టి గుంజి ఇలా మనం అమలు చేయించడానికి మన బీఆర్ఎస్ పార్టీని మనం గెలిపించినట్టయితే ఆ ఒక బలం ఉంటుంది. కాబట్టి ప్రజలు చదువుకున్న మేధావులందరూ కూడా కాంగ్రెస్ చేసినట్టు తప్పుడు హామీలు ఇలా ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. కరెంటు సమస్య వచ్చేసింది, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, నీళ్ళ సమస్య ఉన్నది. ఇవన్నీ కూడా చేతగాని ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రజలు అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికకు బాజిరెడ్డి గోవర్ధన్ కారు గుర్తుకు ఓటు వేసి మరి పార్లమెంట్కి పంపినట్టయితే ఏదైతే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలు అమలు చేసుకోవాలంటే ఖచ్చితంగా బాజిరెడ్డి గోవర్ధన్ గెలవాలా. రాష్ట్రంలో బీజేపీ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీని ఓడించి ఇలా బీఆర్ఎస్ ఎంపీని గెలిపించాలని కోరుతున్నాం. అదేవిధంగా మన బాజిరెడ్డి గోవర్ధన్ విషయం అందరికీ తెలిసిన విషయం. ఆయన ప్రజల సమస్యలు దగ్గరున్న వ్యక్తి. అనేక ప్రాంతాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ ప్రాంతాల అభివృద్ధితో పాటు అక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలు పరిష్కారం చేసిన అనుభవం ఉన్న వ్యక్తి. కాబట్టి అరవింద్ని ఓడగొట్టి ఒకవేళ మనము బాజిరెడ్డి గోవర్ధన్ని పార్లమెంటుకు పంపినటువంటిదైతే ఖచ్చితంగా మన పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల సమస్యలు పార్లమెంటు బాని వినిపించేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక సీనియర్ నాయకుడిని మనం పార్లమెంటుకు పంపినట్టు అనుకుంటాము. కాబట్టి గతంలో కూడా పసుపు బోర్డు విషయంలో మాజీ ఎంపీ కవిత గారు మన తెలంగాణ సంబంధించిన నిజామాబాద్ జిల్లా పసుపు రైతుల విషయంలో 8 రాష్ట్ర ముఖ్యమంత్రులు అనేక ఎంపీల్ని తర్వాత కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చిన ఆనాడు స్పందించినటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ పసుపు బోర్డు కోసం ప్రయత్నం చేసినట్టు ఏకైక వ్యక్తి కవితక్క. ఆమెకు చేతి కంటిన్యూ చేస్తూ ఉంది పసుపు బోర్డు విషయం మాట్లాడిందో అదే దానికి రైతులకు ప్రధానమైన నిజామాబాద్ జిల్లా ప్రజల ఏవైతే
ఒక కోరిక ఉందో ఖచ్చితంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలన్నట్టు ఉందో దానికి బాజిరెడ్డి గారు ఇక్కడ ఉండి పార్లమెంట్లో ఖచ్చితంగా కొట్లాడి పసుపు బోర్డు తీసుకొచ్చి ఇస్తారని నమ్మకం విశ్వాసం ఇక్కడ రైతులకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము ఆ నమ్మకంతో గెలిపించాలని కోరుతున్నాం. నా పేరు ఎనగందల మురళి, మాజీ కార్పొరేటర్, బీఆర్ఎస్ అర్బన్ జనరల్ సెక్రటరీ. అదేవిధంగా 2014 కంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. 2014 తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం పార్లమెంట్ నియోజకవర్గాలు మొత్తం కూడా అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం అనేక అభివృద్ధి జరిగింది. రోడ్లు వేయడం, డ్రైన్ల నిర్మాణం జరిగింది, పార్కుల నిర్మాణం జరిగింది, అనేక చెప్పుకుంటూ పోతే అభివృద్ధి అనేటువంటి మనం ఎన్నడూ ఉన్నత ఈ 9 ఏళ్ళ బ్రహ్మాండ అభివృద్ధి జరిగింది. దాంతో అన్ని కులాలను అన్ని మతాలను అదేవిధంగా అందరినీ ఆదుకునే విధంగా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది. ఇవాళ ఇబ్బంది పడతా ఉన్న కరెంటు విషయంలో. కాబట్టి ఇప్పటికైనా ప్రజలకు తెలుసు, గతంలో ఒక చిన్న పొరపాటు జరిగింది. ఆ పొరపాటు వల్ల మనకు కరెంటు సమస్య ఎదుర్కొంటాం, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటాం. రైతుకు కావాల్సిన రైతు బంధు ఇదివరకు రాలేదు. కాబట్టి ఇవన్నీ రైతులు ఆలోచిస్తూ ఉంటారు, ప్రజలు ఆలోచిస్తారు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పి పూర్తి విశ్వాసం నమ్మకం మాకు ఉంది. ఇవ్వకపోతే ఇప్పించే బాధ్యత టీఆర్ఎస్ పార్టీ. 4 లక్షల మంది బీడీ కార్మికులకు పింఛన్ ఇప్పించిన ప్రభుత్వం ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం. రానోళ్ళకు కూడా పింఛన్ మనం ఇచ్చింది, ఇంకా రానోళ్ళు కూడా వాళ్ళకు కూడా మన ప్రభుత్వం ఉంటే ఇచ్చేస్తుంది. సరే, అదొక సబ్జెక్ట్. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం బీడీ కార్మికులు మొత్తం భారతదేశంలో అనేక రాష్ట్రాల బీడీ కార్మికులు ఎక్కడ కూడా బీడీ కార్మికులకు పింఛన్ లేదు, బీడీ టేకేదారులకు పింఛన్ లేదు. కానీ మొట్టమొదటిసారి కేసీఆర్ ప్రభుత్వం కవితక్క సహకారంతో బీడీ కార్మికులందరికీ కూడా పింఛన్ వచ్చింది. అదే కాకుండా 24 గంటల కరెంట్ ఎన్నడూ పోలేదు. అదే మంచినీళ్ళ సమస్య పరిష్కారం అయింది. మళ్ళీ ఇంటింటికి అందరికి మంచినీళ్ళు ఇచ్చింది. ఆ వృద్ధాప్య పింఛను, వితంతు పింఛను, వికలాంగ పింఛను, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు ఈ ప్రభుత్వం వచ్చిన అంటే పేదింటి ఆడపిల్లకు చాలా ఇబ్బంది. కాబట్టి ₹1,00,000 స్కీమ్ కూడా మనకు ఏ ప్రభుత్వం ఇవ్వడం లేదు. కాబట్టి జరిగింది జరిగింది. ఇప్పుడు బాజిరెడ్డి గోవర్ధన్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. కారు గుర్తుకున్నట్లయితే మన సమస్యలు పార్లమెంట్ మాట్లాడి మనకు